దీనికి సంబంధించింది. ఇక రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయి అంటూ మరొక వార్తా కథనం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఏమన్నా మంత్రి, ముఖ్యమంత్రి, లేకపోతే ఒకవేళ క్యాబినెట్లో హోదాలో ఉన్న మంత్రి ఒకవేళ ఊడిపోతాయి అనడానికి. సో కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యల సారాంశాన్ని ఇక్కడ వార్తగా ఇవ్వడం జరిగింది. రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయి, అమృత టెండర్లలో అవినీతిపై కేంద్రం చర్యలేవి అంటూ కేంద్రాన్ని కూడా ప్రశ్నించారు ఆయన. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే. త్వరలో స్కామ్లపై సీరియల్స్ వస్తాయి. పొంగులేటి అదాని కాళ్లు పట్టుకున్నది నిజం కాదా? ఆర్ఆర్ ట్యాక్స్ పై ప్రధాని మోదీ మౌనం ఎందుకు? ఇక ఏ విచారణకైనా నేను సిద్ధం, ఏం చేస్తారో చేసుకోండి. కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూసామా అంటూ కూడా ఆయన ఇక్కడ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. అల్లుడు కోసం ప్రజల భూముల్ని లాక్కుంటారా మీరు అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ట్వీట్లు చేయడం, సో ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సమస్యలు ఏ విధంగా తీరుతాయి అన్న దాని మీద ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గడిచిన ప్రభుత్వాలకు సంబంధించిన నాయకులు కానీ పనిచేయాలి. అంతేగాని వ్యక్తిగత ట్వీట్లు, వ్యక్తిగత ద్వేషాలకు, వ్యక్తిగత కక్షలకు వెళ్ళి మరి ఏం జరగబోతుందో కూడా మనం వేచి చూద్దాం. ఈ యొక్క వార్త కథ